హాయ్ అండి. సుగుణ కిచెన్‌కు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మటన్ కర్రీ. దీంట్లోకి కావాల్సిన ఐటెమ్స్ నేను మీకు చూపిస్తా. ముందు మటన్‌ని నీట్‌గా కడిగి పెట్టుకోండి. దీంట్లోకి మీకు కావాల్సిన మసాలాలు నేను మీకు చూపిస్తా. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. నీస్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలి. ఆయిల్ వేడైనాక 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ స్పూన్నర వేసుకోవాలి. అది పచ్చి వాసన పోయేదాకా వేగాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం గంటితోనే మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మటన్ నూనెలో మంచిగా మగ్గాలి. మగ్గినాక కస్తూరి మేతి వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల కారం వేసుకుందాం. దాని తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. దీన్ని మంచిగా నీట్గా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ముక్క మునిగేదాకా వాటర్ పోసుకోండి. ఇప్పుడు మనం 2 టమాటాలు వేసుకుందాం. దీంట్లోకి ధనియాల పొడి 2 స్పూన్లు, ఒక్క 4 పచ్చిమిర్చి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 6 నుంచి 7 విజిల్లు పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందా లేదా చూసుకుందాం. అబ్బా, ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మనం ముందుగా చూపించిన మసాలాలన్నీ మిక్సీ పట్టుకొని వేసుకుందాం. ముక్కలకి మసాలా మంచిగా పట్టేదాకా ఉడకనియాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. మన మటన్ కర్రీ అయిపోయిందండి. ఎక్కువ మసాలా లేకుండా ఎంతో టేస్టీగా
మీరు కూడా వండుకోండి. చాలా బాగుంటుంది. మీకు నా వంట నచ్చినట్టయితే లైక్ చేయండి. మరో వంటతో మీ ముందుకొస్తా.